ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు మాత్రమే అవుతుంది. కానీ 5 సంవత్సరాలకి సరిపడా అభివృద్ధి ఇప్పుడే అవుతుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే భావిస్తుంటే ఇప్పుడు వచ్చిన 5 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధి జరగలేదు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత మేర ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చారు, అలాగే రాగానే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ, అలాగే నిరుద్యోగ భృతి ఎక్కడ అని చెప్పి అడుగుతుంది. అసలు ఏంటి సార్ అంటే వచ్చి 5 నెలలు కాలేదు కూటమి ప్రభుత్వం, అంటే చేసే ఆరోపణలైనా కూడా కొంచెం అంటే కరెక్ట్గా వాల్యుబుల్ ఉండాలి కదా, ఇలాంటి చీట్ చేసినట్టు కదా 420 కేసు ఎందుకు పెట్టకూడదని అడుగుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ వైసీపీ వ్యాఖ్యలు? ఎట్లా అంటే ఒకటి పొలిటికల్ స్ట్రాటజీ ఉన్న పార్టీల మీద అయితే వాళ్ళు ఏదో పొలిటికల్ స్ట్రాటజీ వేస్తున్నారు అని అనుకోవచ్చు. ఇది పిచ్చోడి చేతిలో రాయి, ఎటు ఇటేస్తాడో ఎటు కొడతాడో ఎవరికి దెబ్బ తగులుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనే వాటితోటి సంబంధం లేదు. తనకి పదవి పోయింది, ఈ పదవి పోయింది కాబట్టి ఆ పదవిని పోగొట్టిన ప్రజల మీద కక్ష తీర్చుకుంటా అన్నది ఒక్కటే మెయిన్ ఈయనకున్న ప్రధాన లక్ష్యం ఇదే. ప్రజల మీద కక్ష, అధికారంలో ఉన్నంతకాలం ప్రజల మీద కక్ష తీర్చుకున్నాడు. మొత్తం అసలు ప్రజల్ని రాచి రంపాన పెట్టిన వ్యక్తి. చెత్త పన్ను కట్టకపోతే ఆ చెత్త తీసుకొచ్చి ఇళ్ల ముందర పోయండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచం మొత్తంలో ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. కరెంటు పీపీఏలు అంటే సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా అభివృద్ధి చేసే కరెంటుకి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు 20 సంవత్సరాలకి పీపీఎల్ చేసుకుంటే ఇతను రాగానే పీపీఎల్ రద్దు చేసేసి చెప్పింది, కేంద్రం కూడా చెప్పింది, వద్దయా రద్దు చేయొద్దయా, చాలా నష్టం, అవి చాలా చీప్గా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీపీఐ చేసుకున్నారయా పవర్ పర్చేజ్ అగ్రిమెంటు, నువ్వు అది రద్దు చేయొద్దయా అంటే నేను చేస్తా అన్నాడు, చేశాడు. మిగులు కరెంటు ఉన్న ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి జమానాలో మొత్తం లోటుకి వెళ్ళిపోయి పవర్ కట్లు చేశాడు. పవర్ కట్లు ఉన్నాయా మీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పవర్ కట్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అదేంటయా అని అడిగితే లోడ్ షెడ్డింగ్ అని చెప్పి చెప్తున్నారు. ఇది పవర్ కట్టు అమలు చేసే ప్రభుత్వం అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో వార్త రాస్తే జిల్లా కలెక్టర్లందరినీ పిలిచి అయ్యో ఇట ఆంధ్రజ్యోతిలో ఇట వార్తలు వస్తున్నాయి, అందుకని మీరు అటువంటి వార్త రాగానే కండెమ్ చేయండి అని చెప్తాడు. పవర్ కట్లు ఉన్న విషయం ఆంధ్రజ్యోతి రాస్తే వేరే వాళ్ళకి తెలుస్తుందేమో, తెలంగాణ వాళ్ళకి తెలుస్తుందేమో, ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా. నువ్వు ఆంధ్రజ్యోతిని ఆపినంత మాత్రాన ఆగిపోతుందా? నీకు సమాచారం ఆగిపోదు కదా. ఆ విషయం తెలియదు మనకి. అధికారుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేశాడు, పేపర్లన్నిటికీ రిజైండర్ ఇవ్వండి. ఒక్క కలెక్టర్ కూడా ఇవ్వాల. అందరూ ఇస్తాం సార్ ఎందుకు ఈయనతో మనకి అప్పట్లో చాలా పెద్ద గొడవ జరిగింది కదా, సైకో సీఎం అని. అందుకని ఈ సైకో సీఎంతో మనకెందుకులే అని ఆ కలెక్టర్లు ఎవరు కూడా రెస్పాండ్ కూడా కాదు, తలకాయ ఊపారు, ఊరుకున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, నువ్వు శాసనసభ్యుడివి, నీతో పాటు ఇంకో 10 మంది ఎన్నికయ్యారు, అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నువ్వు రావు. నీకు మండలిని రద్దు చేసేయండి అని చెప్పిన వాడివి నువ్వు. ఆ మండలికి మాత్రం రోజు పోయారా లేదా ఇంకా గేట్ దగ్గర ఉన్నారే, ఇంకా కొంతమంది లోపలికి పోలేదు అని రోజు ఫోన్లు చేసుకుంటూ వాళ్ళ మీద సిఐడీలను పెట్టుకుంటూ, సిఐడీలు అంటే పోలీస్ ఆఫీసర్లు కాదు, వాళ్ళ పిఏలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతున్నారు, కౌన్సిల్ మెంబర్లు అందరూ పోయారా వచ్చారా, ఎంతమంది వచ్చారు, ఇంకెంతమంది రావాలి, బొత్స సత్యనారాయణ వచ్చాడా, ఆయనకి మాట్లాడిన పాయింట్లు మనం చెప్పాల్సినవి చెప్పారు. అంటే బొత్స సత్యనారాయణ మీద కూడా అనుమానం వీళ్ళందరూ వచ్చారా లేదా, ఎక్కడ కుమ్మక్కయ్యాడో ఆయన అని ఒక అనుమానం. పోరాటం చేస్తారా లేదా, తను చెప్పినట్టు చేస్తారా చేయరా అని. అంటే ఇంత టెన్షన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి? నువ్వు అసెంబ్లీకి వస్తే వాళ్ళు కౌన్సిల్కి వెళ్తారు కదా, నువ్వు రద్దు చేయాలని చెప్పిన కౌన్సిల్ ఏమో నువ్వు అందరినీ పంపిస్తావా, నువ్వు నీతో పాటు 10 మంది ఎలక్ట్ అయిన అసెంబ్లీకి ఏమో నువ్వు రావా? ఇది అక్కడ జరుగుతున్నది. అంటే ఈ డ్యూయల్ స్టాండ్
డబుల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ అపరిపక్వతను సూచిస్తున్నాయి. నువ్వు రావాలి, అసెంబ్లీకి రావాలి. స్పీకర్ చెప్పాడు, డిప్యూటీ స్పీకర్గా కొత్తగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు కూడా చెప్పాడు, అయ్యా రా అయ్యా జగను, నిన్ను ఒక్కసారి అక్కడ నీ సీట్లో చూడాలని ఉంది అని ఆయన చాలా ఆర్ద్రతతోటి పిలిచాడు. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి పాపం చాలా ఇదిగా పిలిచాడు డిప్యూటీ స్పీకరు కనుమూరి రఘురామకృష్ణరాజు. కనుమూరి రఘురామకృష్ణరాజు అంటే తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి సిఐడీలను పంపించి హైదరాబాద్ నుంచి ఈడ్చుకొచ్చి జైల్లో పడేసి లాకప్ హింసకి గురి చేసిన వ్యక్తి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి ఆయన ఉపసభాపతి అయ్యారు. ఆయన పాపం అవన్నీ మనసులో పెట్టుకోకుండా, లాకప్ హింస అదంతా కూడా మనసులో పెట్టుకోకుండా జగన్ని చూడాలి, ఆ సీట్లో చూడాలి, నీకు సమయం ఇస్తా, కావాల్సినంత సమయం ఇస్తా రా అని ఆయన పెద్ద మనిషి చేసుకొని అడుగుతున్నాడు. అట్లా కనుమూరి రఘురామకృష్ణరాజు గారు అడిగినందుకైనా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళాలని నేను కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నేను అనుకోవటం నా వాదనతో డివిఎస్ గారు కూడా ఏకీభవిస్తారనుకుంటా. ఇవాళ మొత్తం ముక్త కంఠంతో పిలుస్తున్నారు. ఏది 5 కోట్ల మంది ప్రజలు, లేకపోతే 175 మంది ఎమ్మెల్యేలు కూడా కావాలి జగన్, రావాలి జగన్ అంటున్నారు అని పిలుస్తూ ఉన్నారు అసెంబ్లీకి. కానీ ఇతను మాత్రం అసెంబ్లీకి నేను వెళ్ళను, అసెంబ్లీకి వెళ్ళను అంటాడు. కౌన్సిల్కి ఏమో వెళ్ళి గొడవ చేయి అంటాడు. అట్లాగే వచ్చి బొత్స సత్యనారాయణ వచ్చి ఏదో కొంచెం అంటే తండ్రి లాంటి వాడు కదా, ఏదో అతి తెలివి ప్రదర్శించకపోతే మినిస్టర్ నారా లోకేష్ తను పచ్చిగడ్డి పెట్టాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మనం బయట నుంచి విశ్లేషకుల్లాగా మనం అన్ని విషయాలను అబ్జర్వ్ చేసినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు పోవు, నువ్వు నాకు మైక్ ఇవ్వరంటాడు. నువ్వు వెళ్తే కదా తెలిసేది, ఒకసారి వెళ్ళి రాపు. మైక్ ఇవ్వకపోతే లేదు జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజలందరూ నీ వైపు నిలబడతారు కదా. అందుకని అసెంబ్లీకి పోడు, కౌన్సిల్లో కొట్లాడమంటాడు. ఆ కౌన్సిల్లో ఎవరో ఒక ఆమె రిజైన్ చేసింది, గవర్నర్ కోటాలో నామినేట్ అయింది. ఆమె రిజైన్ చేస్తే ఆమె మీద ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడకి సంబంధించిన ఇదివరకు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒక పెద్ద లెటర్ రాస్తాడు ఆమె మీద, నేను ఇప్పించాను, నువ్వు ఇప్పుడు మాకు అధికారం పోగానే నువ్వు పార్టీ ఫిరాయిస్తావా, నువ్వు ఇది చేస్తావా అని చెప్పి పెద్ద ఆర్టికల్ సాక్షిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు మీద. అంటే నైతిక విలువలు వీళ్ళకే ఉన్నట్టు, వీళ్ళే పాటిస్తున్నట్టు. అమ్మా ఎంత బిల్డప్, అదంతా చదివితే. ఎలక్షన్లో ఓడిపోయే వరకు కూడా ఎమ్మెల్సీలు అసలు పట్టించుకోలేదంట. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళకి మీటింగ్ పెడితే చాలా మంది కూడా డుమ్మా కొట్టారు ఎమ్మెల్సీలు అందరూ. అసలు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు వెళ్తే పో అని వెళ్ళగొట్టాడు. అధికారం పోగానే వాళ్ళని పట్టుకొని బతిలు నాడుతున్నాడు. ఇది ఈ స్టాండర్డ్స్ కరెక్ట్గా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతి త్వరలో మర్చిపోతారు. Please subscribe to Leo News for more videos.